బాపట్ల జిల్లాలో ఈ నెల 19వ తేదీ నాటికి పట్టణంలోని షిరిడి సాయిబాబా దేవాలయం ప్రతిష్ఠించి 30 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సాయి స్వామి తెలిపారు. 15వ తేదీన శివరాత్రి సందర్భంగా సాయిబాబా దేవాలయంలో అభిషేకం జరగనుందని తెలిపారు. 17వ తేదీన లక్ష్మీ తులసి అర్చన, 19వ తేదీన కర్పూర హారతి, ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, నారాయణ సేవ జరగనున్నాయని తెలిపారు. 20వ తేదీన ముగింపు సందర్భంగా హారతి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరు కావాలని కోరారు. మన బాపట్ల కొత్త బస్టాండ్ దగ్గర గల సాయిబాబా దేవస్థానంలో సాయినాథుని ప్రతిష్ఠ జరిగి రేపు 19వ తారీఖుకి 30 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా 30వ వార్షికోత్సవాన్ని జరిపించడానికి దైవజ్ఞ నిర్ణయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 15వ తారీఖు శివరాత్రి, అలాగే 17వ తారీఖు అమ్మవారికి ఇక్కడ వేంచేసిన జ్ఞాన సరస్వతి అమ్మవారికి కుంకుమార్చన, 18వ తారీఖు సాయినాథునికి లక్ష తులసి దళార్చన, అలాగే విశేషమైనటువంటి రోజైనటువంటి 19వ తారీఖున విశేష ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకము కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా 1వ తారీఖు నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి భిక్షాటన కార్యక్రమం కూడా ప్రారంభమైంది. 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఏకనామ సప్తాహం జరుగుతుంది. తర్వాత ఆఖరి రోజు అయినటువంటి 19వ తారీఖున అనేక మందికి నారాయణ సేవ కార్యక్రమం కూడా మన దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా గారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.